కాకినాడ వీర్కమల్ సెంటర్ లో ఏఐటియుసి అనుబంధ సంస్థ ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నెలవారీ సమావేశం సంఘం అధ్యక్షులు తోకల అన్నవరం అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్న కార్మికులకు గుర్తింపు కార్డు అందజేశామని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపి మేస్త్రీలు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్, మార్బుల్స్ తదితర నిర్మాణ రంగాల్లో 36 రంగాల కార్మికులకు కార్డులు నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విపర్తి పశుపతి, వెంకటరమణ, కడియ శ్రీనివాస్, వెంకీ, సురేష్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, తాపీ మేస్త్రీలు కానీ ఎవరన్నా సరే ఈ విధమైన ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డు మంజూరు అవుతా ఉంది. మీకు ఇంకా గుర్తింపు కార్డు కానీ లేకపోతే, ఇంకా భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకోకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని చెప్పేసి ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేము అమలు చేస్తాం, దీని అధికారంలోకి రాగానే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది భవన నిర్మాణ కార్మికులకి. కానీ సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఇవాళకి కూడా బోర్డు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. డిప్యూటీ సీఎం గారు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మీరు స్పందించండి అని చెప్పేసి యూనియన్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ ఇస్తా ఉంటే దానిని 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే సాధారణ మరణానికి 1,30,000 ఇస్తా ఉంటే 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది. అందుకనే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ అందుతూ ఉన్నాయో బోర్డు ద్వారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.